కమ్ లెట్స్ గో టు జన్మాష్టమి యూత్ ఫెస్ట్ ఇన్ వైజాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ ఇది మా వైజాగ్లో జరుగుతున్న యూత్ ఫెస్ట్ అనమాట. నేను కృష్ణాష్టమి రోజు కాకుండా ముందు రోజు వెళ్తున్నాను. నాకైతే మినిమం ఐడియా లేదు ఎలా ఉంటుందని చెప్పేసి, సో ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి రిజిస్టర్ అయ్యాను నేను మా ఫ్రెండ్స్ అందరం. కొన్ని కాంపిటీషన్స్ అయితే జరిగాయి. నేను మా ఫ్రెండ్ అయితే ఇలాగ సెల్ఫీ కాంటెస్ట్ అనేది పార్టిసిపేట్ చేసాము. లైక్ ఎన్ని వ్యూస్ వస్తాయి అని చెప్పేసి ఇలాగ పార్టిసిపేట్ చేసాము. బట్ ఇంతకు ముందు చాలా కాంపిటీషన్స్ అనేవి జరిగాయి. ఇంట్రెస్ట్ రైటింగ్ అని చెప్పి క్విజ్ అని చెప్పేసి చాలా అయ్యాయి. కానీ నాకు మా ఫ్రెండ్కి అసలు తెలియదు. ఈవెన్ మేము 1 డే ముందు రిజిస్టర్ అయ్యాము. అంటారు కదా, మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుందని చెప్పేసి. నేను మా ఫ్రెండ్ అయితే కృష్ణాష్టమి రోజు వెళ్దాం అనుకున్నాను, కానీ అనుకోకుండా ముందు రోజు వెళ్ళాము. సో అలా వెళ్ళినందుకు నా లైఫ్లో ఫస్ట్ టైం చూసాను ఒక పొలిటీషియన్. నేను ఎప్పుడూ చూడలేదు బయట. ఇప్పుడు సెలబ్రిటీస్ అంటూ ఓకే, బట్ ఒక పొలిటీషియన్ లైవ్లో చూడడం ఇది ఫస్ట్ టైం. అండ్ అతను కూడా ఒక మంచి స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోయారు. అంటే ప్రభుజీ స్పీచ్ అవుతున్న మధ్యలోనే ఒక లైఫ్ లెసన్ ఇవ్వడానికి మధ్యలో గేమ్స్ అవి పెట్టేసి ఒక లెసన్స్ అనేవి చెప్పారనమాట. వీడియోలో చూశారు కదా, ప్రభుజీ స్పీచ్ అవ్వగానే ఇలాగ సాంగ్స్ అయి పాడి డ్యాన్స్ అవి చేయించారు అనమాట. చాలా మంచి వైబ్ ఉండే. ఫైనలీ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, లైఫ్లో ఒక్కసారైనా సరే ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా అంటే చాలా బాగుంటుంది. లైఫ్ ఇంకా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది.